సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. పాషమైలాపురంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 5గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్లలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద ధాటికి 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో కొంతమంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. परिणाम हॉस्पिटल नहीं तो ककातिया में भर्ती करना जो भी है। आदमी को इधर लेके आदमी भी कर रहा है। अंदर 20-25 आदमी ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. దాంతో పాటు పక్కన ఉన్న మరో భవనానికి బీటలు వచ్చాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం శిథిలాలను తొలగిస్తోంది. అలాగే ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసన వస్తుండటంతో పోలీసులు చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి ఎవ్వరూ రావద్దని సూచించారు. ఇప్పటికే ఘటనా స్థలానికి సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీ చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్యలను వారిద్దరూ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిందన్న సమాచారంతో ఫ్యాక్టరీ దగ్గరకు కార్మికుల కుటుంబ సభ్యులు భారీగా తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రియాక్టర్ పేలుడు కారణంగా మంటలైతే ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందినట్లయితే సమాచారం. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సుమారు 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉందని తెలుస్తుంది. పేలుడు దాటికి కొందరు కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిసిపడినట్లయితే సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి చేసుకునేందుకు రెండు ఫైర్ ఇంజన్లతో ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన విషాదకరం అని చెప్పేసి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని అయితే కోరారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు అయితే జరుగుతుంది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్. పెద్ద కూడా సీట్